హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెల్లం పరమాన్నం పాలు విరగకుండా చేసుకుందామండి. అందుకోసం మనం ఒక గిన్నెలో పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం గోల్డ్ ప్యాకెట్ అయితే పరమాన్నం చాలా టేస్ట్గా ఉంటుంది. పాలు బాగా మరగాలండి. చక్కగా పొంగు వస్తూ ఉంటుంది చూసారా. అలా పొంగు బాగా వచ్చినప్పుడు అంటే పురాతన పద్ధతిలో అండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. చాలా కొద్ది మొత్తంలోనే చేశాను నేను. ఇలా బియ్యం వేసుకుంటే పాలల్లో ఉడికితే అండి ఆ పరమాన్నం టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా అండి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే మనం పాలు పొంగించే పెడతాం కదా, గృహప్రవేశాలకి వాటికి కూడా. ఇలా చేసుకుంటే పాలల్లో ఉడికిన పరమాన్నం చాలా బాగుంటుందండి. ఇలా మనం బియ్యం అన్నీ అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలిపేసి ఆ చుట్టూ మేగడలా కట్టింది చూసారా, అది కూడా తీసి కలిపేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి అప్పుడప్పుడు ఉండాలండి. అలాగా కొంతసేపు అలా ఉంటే కొంతసేపటికి అన్నం ఉడుకు పడుతుందండి. చూసారండి, కొంచెం ఉడుకు పడుతూ ఉంది. అన్నం ఉడుకు పడితే చాలదండి, కొంచెం మెత్తగానే ఉడకాలి పరమాన్నానికి, అప్పుడే బాగుంటుందండి. చూసారండి, పాలన్నీ బాగా దగ్గరికి అయిపోయినాయి. అన్నం కూడా ఇప్పుడు మనం పట్టుకొని చూద్దామండి, మెత్తగా అయిపోయింది చూసారా. అలా మెత్తగా అయిపోయిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలండి. అయితే కొంచెం ఇలా జారుగానే ఉండాలన్నమాట పాలు. అలా ఉన్నప్పుడు మనం వేడి మీదే ఉంటాయి కాబట్టి పాలు, ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. సరిపడా బెల్లం నేనైతే అంచనాగానే వేసేస్తానండి. బెల్లం ఇలా మెత్తగా చితక్కొట్టుకుని ఆ పొడి వేసుకోవాలండి. సరిపడినంత వేసుకుని స్టవ్ కట్టేయాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి వేడి ఉంటే మాత్రం. అందుకనే స్టవ్ కట్టేసి మనం ఇలా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి. ఆ వేడికి చక్కగా బెల్లం అంతా కరిగిపోతుందన్నమాట. కరిగిపోయి పరమాన్నం మంచి కలర్ వస్తుందండి. అంతవరకు మనం అలా కలుపుకోవాలండి, అంటే బెల్లం కరిగిపోయే వరకు. ఇలా మనం కలుపుకున్నప్పుడు అండి చక్కగా పాలు విరగవండి. అదే మనం బెల్లం వేసాక ఇంకా పొయ్యి మీద పెడితే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతాయి. చూసారా ఎంత మంచి కలర్లో వచ్చేసిందో పరమాన్నం. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీడిపప్పులు వేసుకుందాం. ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి పోసుకుని ఆ నేతిలో జీడిపప్పులు దోరగా వేయించుకోవాలండి. అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే చాలు, బాగా ఎర్రగా అక్కర్లేదు, అలానే వేగకపోయినా బాగుండవండి. కొంచెం దోరగా వేగితే అవి కూడా మనం తింటుంటే పంటి కింద చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు. మా అత్తగారు అయితే ఎప్పుడు ఇలా జీడిపప్పు వేసిన పరమాన్నమే చేయమనేవారు అనమాట. అయితే ఇంకొక చిన్న విషయం చెప్తానండి. చాలామంది పరమాన్నంలో యాలక్కాయలు వేసుకుంటారు. మా అత్తగారు అనగానే నాకు గుర్తొచ్చిందండి. మా అత్తగారు కూడా యాలక్కాయ మాత్రం వద్దనేవారండి పరమాన్నంలో, ఎందుకనో. నాకు కూడా అలాగే అలవాటైపోయింది. యాలక్కాయలు అయితే వేయనండి, కానీ ఇలా జీడిపప్పులు మాత్రం వేస్తాను. కొంతమంది కిస్మిస్ కూడా వేసుకుంటారు, నాకైతే అంత ఇష్టం ఉండదండి. ఇలా చక్కగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్లో. అప్పుడు ఆ జీడిపప్పును తీసి మనం ఈ పరమాన్నంలో వేసేసుకోవాలి. ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోవట్లేదండి. దేవుడికి నైవేద్యం పెట్టుకున్నా మనం తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పరమాన్నమే కదా అనుకోకండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.